తెలియాల్సిందే, అవసరమైతే పాఠ్య పుస్తకాల్లో పెట్టినా తప్పులేదు. కానీ మేమేమంటున్నాం, టోటల్ ప్రాజెక్ట్ మీద పెట్టండి ఎంక్వైరీ, టోటల్ ప్రాజెక్ట్ మీద పెట్టండి. అండ్ దాంతోపాటు మీరు అన్నారు కదా తుమ్మిడిహెట్టి నుంచి మేము ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొస్తామని మీరు చెప్పిరు కదా. మరి తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చే, ఇక్కడ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చే ఈ కాలువలు, ఈ వ్యవస్థ ఎందుకు ఇంకా మీరు స్టార్ట్ చేయలేదు? 2 ఏళ్ళైంది మీరు అధికారంలోకి వచ్చి, దానికి కూడా ఆన్సర్ చేయాలి మీరు. మీరు ఈ యొక్క కేసీఆర్ చేసిన తప్పులను ఎత్తి చూపుతూ మీరు ఒకవైపున ఆ పని చేస్తూ, మీరు చేయాల్సిన పని చేస్తూ ప్రజలకి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తే అప్పుడు మిమ్మల్ని శభాష్ అంటారు. అవును కరెక్టే కదా, అన్యాయంగా జనాన్ని మోసం చేసింది కదా, అప్పుడు ఇంకా బలంగా మీరు చెప్పేదాన్ని నమ్మడానికి అవకాశం ఉంటుంది. జనం ఇప్పటికే నమ్మట్లేదని కాదు, ఎందుకంటే ఇప్పుడు కనబడుతున్నది గోదావరి ప్రాజెక్టులన్నీ నిండి వరద కాలువ ద్వారా మిడ్మానేరుకు నీళ్లు పోతున్న ఈ క్రమంలో పొలాలకి ప్రాజెక్టులన్నీ నిండిపోతున్నాయి, రైతులకు నీళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? ఇంతమంది కాళేశ్వరం నీళ్ళు అని చెప్పుకునేటోళ్ళు, ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు కాదు నాయన, అది గోదావరి నిండి వరద ఎక్కువై వరద కాలువ ద్వారా నీళ్ళు వస్తున్నాయని మనకు అర్థమవుతున్నది. ఇంకా క్లారిటీ రావాలంటే మీరు చేయాల్సిన పని ఏంది, ఆ ఎల్లంపల్లి నుంచి, ఈ తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి తెచ్చే పాత డిజైన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు, చేయండి.